గత సంవత్సరం నుంచి నాకు అంటే సరిగ్గా ఇదే రోజు భౌతికంగా గద్దర్ మన వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. మొట్టమొదటిసారి నేను ఆయన కలిసింది 1971. దాదాపు 50 సంవత్సరాల చరిత్ర ప్రజాకళకు సంబంధించి, ప్రజా నాటక రంగానికి సంబంధించి, ప్రజా సాహిత్యానికి సంబంధించి అవన్నీ నాకు ఒకసారి ఒక సినిమా రీల్లాగా నా ఊర్లో తిరుగుతున్నాయి. సంవత్సరం నుంచి అట్లానే జరుగుతుంది. బట్ నేను ఆయనతో ఈ 50 సంవత్సరాలు ఆయన పక్కన లేను. మేము ఒక 10-15 సంవత్సరాలు కలిసి పనిచేశాం. మొట్టమొదటిసారి ఆర్ట్ లవర్స్ గద్దర్ వచ్చినప్పుడు ఒక నవ యువకుడు, ఏదో చేయాలని ఆసక్తి కలిగినవాడు, ప్రతిదీ తెలుసుకోవాలన్న జిజ్ఞాస కలిగినవాడు. తర్వాత కాలంలో ఆయన ప్రజా కళాకారుడుగా ఎదిగి ప్రజలకు సేవ చేస్తున్న క్రమంలో తన కళతో ప్రజల్ని ఎంతగా ఆకట్టుకున్నాడు అన్నది ఇందాక మన వక్తలు మాట్లాడింది. కానీ గత సంవత్సరం నుంచి మనం అతని గురించి అందరూ తలపోసుకోవడం అన్న విషయం గమనిస్తే ఒక కథాపురుషుడు గద్దర్. అయితే 1981లో నేను 4వసారి గద్దర్ పుస్తకాన్ని ఎడిట్ చేసినప్పుడు నేను దానికి ముందు మాట రాశాను. అట్లాగే ఇంకొక ముందు మాట కోసం నేను కేవీ రామారెడ్డి గారికి పంపించాను, మీరు రాయండి. నేను రాసింది ఒక 6-7 పేజెస్ అంత ఉంటుంది. ఆయన దాదాపు 10-12 పేజీల ముందు మాట రాశాడు 1981లో. ఆ ఆర్టికల్లోనే అతను రాసిన ముందు మాటలోనే ఒక మాట ఏమన్నాడంటే, గద్దర్ ఈజ్ ఎ లెజెండ్ అన్నాడు. అప్పుడు ఎవరు ఆ మాట అనడానికి ధైర్యం చాలలేదు ఎవరికి. నేను ఎంతో సంతోషపడ్డాను. కానీ గద్దర్ లెజెండ్ అన్నది అతను మనకు భౌతికంగా దూరం అవుతున్న క్రమంలో దూరమైనప్పుడు అందరూ గద్దర్ లెజెండ్ అన్నారు. ఈరోజు కూడా అంటున్నారు. మన సమాజంలో నేను బహుశా తెలుగు సమాజంలో ఫలానా వ్యక్తి లెజెండ్ అనడం నేను వినలేదు. కానీ గద్దర్ని ప్రజలు లెజెండ్ అన్నారు. అంతకు మించిన బిరుదు ఆయనకు ఎవరికి ప్రపంచంలో ఎవరికి అక్కర్లేదు. ఒక కథాపురుషుడు అంటే ఇంకేం కావాలి దాని నుంచి. ఈ జీవిత క్రమంలో దాదాపు 50 సంవత్సరాల నుంచి మాకు అనేక విషయాల గురించి మాకు చర్చలు జరిగేవి, మాట్లాడుకునే వాళ్ళం. ప్రతిసారి నా దగ్గరికి వచ్చేవాడు. ఒకసారి నేను ఆయనతో అన్నాను, ఏదో కార్యం ముందరేసుకొని చేస్తున్నాడు. చాలాసేపు మాట్లాడికి నేను అన్నాను, అది అవసరమా నువ్వు చేయడం అంటే? పని చాలా ఇంపార్టెంట్ వర్క్ అతను చేసేది, అది నీకు అవసరమా ఇప్పుడు అంటే కాసేపు తల కిందకు ఉంచుకున్నాడు. అయితే చిరునవ్వుతో మాట అన్నాడు, అది నువ్వు చేయలేదు కాబట్టి నేను చేయాల్సి వస్తుంది. నిజంగా నా జీవితంలో నేను చేయలేని ఎన్నో కార్యాలు గద్దర్ చేశాడు. నేను చేయాలనుకున్న ఎన్నో పనుల్ని గద్దర్ చేశాడు. చాలామంది కొంతమంది మిత్రులు ఏమనంటే, గద్దర్ యువర్ సక్సెసర్, నీకు గద్దర్ సక్సెసర్ అంటే నేను అన్నాను, యు ఆర్ రాంగ్. గద్దర్ ఈజ్ నాట్ మై సక్సెసర్, గద్దర్ ఈజ్ మై సేవియర్. నన్ను రక్షించిన వాడు. నేను ప్రారంభించిన సంస్థని, ఉద్యమాన్ని ఒక స్టేజ్లో నేను సినిమాల్లోకి వెళ్తున్నాను అన్నప్పుడు ఇంకా అది మూతపడాల్సిందే. ఆర్ట్ లవర్స్ కానీ జననాట్యం అట్లాంటి పరిస్థితి. గద్దర్ ఏమి సైలెంట్గా ఏం మాట్లాడకుండా తన భుజాల మీద ఆ బాధ్యత ఎత్తుకున్నాడు. 50 ఏళ్ళు నడిపించాడు అతన్ని. కాబట్టి గద్దర్ ఈజ్ నాట్ మై సక్సెసర్, ఈజ్ మై సేవియర్. నన్ను రక్షించిన వాడు.